నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా? కిడ్నీలో రాళ్ల సమస్యను గుర్తించడం ఎలా? కిడ్నీలో రాళ్ల సమస్యకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ హరీష్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి? కిడ్నీలో రాళ్ళు పలు రకాలుగా ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. సో కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఛాన్సెస్ ఆఫ్ ఫార్మింగ్ స్టోన్స్ ఆర్ మోర్. ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని, సిస్టీన్ స్టోన్స్ అని, స్ట్రూవైట్ స్టోన్స్ అని, దర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ స్టోన్స్. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్కువగా మీట్ ప్రొడక్ట్స్ తినే వాళ్ళలో కనబడుతూ ఉంటుందండి. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ మిల్క్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో స్పినాచ్, స్వీట్ పొటాటోస్, బీట్రూట్స్, క్యాషనట్స్ అండ్ మల్టిపుల్ రూట్స్, అంటే భూమి నుంచి వచ్చే రూట్స్ అంటారు కదా, బీట్రూట్స్ లైక్ స్వీట్ పొటాటోస్, వాటి వల్ల ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సిస్టీన్ అండ్ స్ట్రూవైట్ స్టోన్స్ ఆర్ క్వైట్ రేర్ అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి కిడ్నీలో రాళ్ళు ఏర్పడ్డాయి అని దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మనం ఏ విధంగా గుర్తించాలి? ముఖ్యంగా డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ప్రజెంటింగ్ సింటమ్స్ మారుతూ ఉంటుందండి. జనరల్గా కామన్లీ సీన్ ఇన్ ద మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సివియర్ బ్యాక్ పెయిన్, ఫ్లాంక్ పెయిన్ అంటాము, రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ సివియర్ బ్యాక్ పెయిన్, అడుగు నొప్పి రావడము, దాంతో కూడా వామిటింగ్ సెన్సేషన్ ఉండటము. కొందరు దే ప్రజెంట్ విత్ హెమెచ్యూరియా, లిటిల్ బిట్ బ్రౌన్ టింజ్డ్ యూరిన్ ఉంది, పింకిష్ యూరిన్ ఆర్ రెడ్ యూరిన్ ఉంది అని చెప్తుంటారండి. And vomiting is a common associated factor with kidney stones. Whether it might be any type of stone, presenting symptoms are the same అండి. డాక్టర్ గారు, వంశపారపర్యంగా కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది? దట్ ఈస్ దేర్, బట్ ఇట్స్ వెరీ రేర్ అండి. బట్ డెఫినెట్గా వంశపారపర్యంగా జెనెటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. బట్ మెయిన్ థింగ్ ఈజ్ ద డైటరీ ఫ్యాక్టర్స్ అండి. హూ టేక్ లాట్ ఆఫ్ కోకో ప్రోడక్ట్స్ ఆర్ మిల్క్ ప్రోటీన్స్, మీట్, దీస్ ఆర్ ద కామనెస్ట్ థింగ్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ అండి. అంటే కిడ్నీలో రాళ్ళు ఏ సైజు నుంచి ఏ సైజు వరకు ఏర్పడే అవకాశం? దేర్ ఆర్ మల్టిపుల్ సైజెస్ ఆఫ్ స్టోన్స్ అండి. ఫ్రమ్ 2 mm టు ఐ హావ్ సీన్ టిల్ 4 cm అంటే 40 mm స్టోన్స్ కూడా ఉంటాయండి. ద సైజ్ ఆఫ్ ద స్టోన్ పెరిగే కొద్దిగా దాన్ని స్టాగాన్ స్టోన్స్ అంటారండి. దట్ ఆ సైజ్ ఆఫ్ స్టోన్స్ అంటే అబౌట్ 20 mm స్టోన్స్ టు 40 mm స్టోన్స్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ద కిడ్నీలోనే ఏర్పడతాయి. జనరల్గా ట్యూబ్స్లో స్టోన్స్ ఫామ్ అవడం అనేది దానివల్లనే సివియర్ పెయిన్తో ప్రజెంట్ అవుతారు. అప్పర్ కిడ్నీ విల్ హ్యావ్ ట్యూబ్ అండి. ద ట్యూబ్ ఇస్ కాల్డ్ యురేటర్స్, విచ్ ఆ యురేటర్ వచ్చి కింద బ్లాడర్లో జాయిన్ అవుతుందండి. ఆ యురేటర్లో అప్పర్ యురేటర్లో, మిడ్ యురేటర్లో, లోవర్ యురేటర్లో ఎక్కడైనా స్టోన్స్ ఫామ్ అవ్వచ్చండి. జనరల్గా సైజ్ ఆఫ్ ద స్టోన్ జనరల్గా యురేటర్లో ఇట్ విల్ వేరీ ఫ్రమ్ 2 to 15 mm దాకా యురేటర్స్లో స్టోన్స్ చూసామండి చాలాసార్లు. అప్పర్ యురేటర్లో స్టోన్స్ ఫామ్ అయితే కిడ్నీలు స్వెల్ అయ్యి కిడ్నీలు, దట్స్ కాల్డ్ హైడ్రోనెఫ్రోసిస్ అండి, మెడికల్ టర్మ్. దే విల్ హ్యావ్ అన్బేరబుల్ పెయిన్ విత్ వామిటింగ్ సిమ్టమ్స్ ఉంటుందండి. జనరల్గా 2 mm, 3 mm స్టోన్స్ యూజువల్లీ ఇట్ విల్ పాస్ అవుట్ ఇన్ ద స్టోన్స్, దిస్ విల్ పాస్ అవుట్ ఇన్ ద యూరిన్. బట్ ఫర్ సమ్ ఇండివిజువల్స్ అంటే ఒక్కొక్క సైజ్ ఆఫ్ ద యురేటర్స్ విల్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్. 2 mm, 3 mm స్టోన్స్ కూడా అడ్డుపడే ఛాన్సెస్ ఉంటుందండి. ఆ వెసైకో యురేట్రిక్ జంక్షన్ అంటారు, ఎక్కడ ట్యూబ్స్ వెళ్ళి బ్లాడర్లో జాయిన్ అవుతుందో యురేటరు, దట్ ఏరియా విల్ బి వెరీ నారో, చాలా టైట్గా ఉంటుందండి. ఆ ఏరియాలో అడ్డుపడితే దే విల్ ప్రజెంట్ విత్ హెమెచ్యూరియా, బ్లడ్ ఇన్ యూరిన్ విత్ వామిటింగ్ సెన్సేషన్స్ అండి. దట్స్ నథింగ్ లైక్ ఫిక్స్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లైక్ ఈ సైజ్ ఆఫ్ ద స్టోన్ హ్యాస్ టు బి పాస్డ్ ఇన్ యూరిన్ విత్ సర్టన్ ఇండివిజువల్ అని ఉండదండి. 20 mm స్టోన్స్, 15 mm స్టోన్స్ కూడా కిడ్నీలో ఉన్నప్పుడు దే మే నాట్ హ్యావ్ ఎనీ పెయిన్, బికాస్ అది ఎందుకంటే ఎక్కడ అడ్డుపడట్లేదు కాబట్టి. చిన్న స్టోన్స్ 2 mm, 3 mm, 4 mm స్టోన్స్ కూడా ఒక్కొక్కసారి ట్యూబ్లో అడ్డుపడితే ప్రజెంటింగ్ సిమ్టమ్స్ విత్ సివియర్ పెయిన్ ఉంటుందండి. ఈ రాళ్ల పరీక్షకు నిర్ధారణ చేయడానికి, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని నిర్ధారించడానికి ఎటువంటి పరీక్షలు అవసరం డాక్టర్ గారు? బేసికల్గా ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ అల్ట్రాసౌండ్ అండి. అల్ట్రాసౌండ్ సమ్టైమ్స్ విల్ పికప్ మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ ఇన్ ద కిడ్నీలో అప్పర్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్లో కూడా పికప్ చేస్తుంది. ఒక్కొక్కసారి లోవర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ స్టోన్స్ అల్ట్రాసౌండ్ ఒక్కొక్కసారి పికప్ చేయదండి. ప్లెయిన్ సిటీ కేయూబీ ఈజ్ ద బెస్ట్ టూల్ టు డయాగ్నోస్ ద కిడ్నీ స్టోన్స్ అండి. ఇట్స్ అ నాన్ కాంట్రాస్ట్ సిటీ, సో ఇట్స్ ఈజీలీ అన్లెస్ ఇట్స్ ఎ ట్రాన్స్లూసెంట్, అంటే ఒక్కొక్కసారి కొన్ని ఎక్స్రేలో కొన్ని స్టోన్స్ కనపడవండి, అది కూడా సిటీకేయూబీ విల్ పికప్ అండి. ద అదర్ టెస్ట్ ఈజ్ కాల్డ్ సియూవి. ఇట్ షోస్ అంటే కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ అండి అది. సో దట్ షోస్ యూరినరీ స్టోన్స్ ఏదైనా పాస్ అయిన దానివల్ల బ్లడ్ రావచ్చు. సో బ్లడ్ సెల్స్ విల్ బి దేర్ ఇన్ ద సియూవిలో. రెండోది పస్ సెల్స్ కూడా పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి సియూవిలో బికాస్ ఆఫ్ దట్ స్టోన్స్. డాక్టర్ గారు, ఆల్రెడీ కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఆ స్టోన్స్ కొంతమందికి అలాగే పెరిగిపోతూ ఉంటాయి అంటూ ఉంటారు. అంటే చాలామందికి స్టోన్స్ కిడ్నీలో ఉన్నంతసేపు వాళ్ళకి నొప్పి ఉండదు కాబట్టి దే విల్ నాట్ ఈవెన్, మనం చాలామందికి స్కాన్ చేస్తే చాలామందికి ఒక 10 మందిలో ఒక 4-5 మందికి 7 mm, 8 mm, 10 mm స్టోన్స్ అనేది తరచుగా కనబడుతూ ఉంటుందండి కిడ్నీలో.
వాళ్ళు జనరల్గా స్కాన్కి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి అది ఎక్కడ ట్యూబులు అడ్డుపడట్లేదు కాబట్టి, నొప్పి లేదు కాబట్టి వాళ్ళకి అది తెలియదు. కాబట్టి ఎవ్రీ 6 monthsకి ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. అండ్ టు అవాయిడ్ ఒకసారి వాళ్ళకి రాయి ఉంది అని తెలిసినంత మాత్రాన డెఫినెట్గా సర్జికల్ ట్రీట్మెంట్ ఈస్ నాట్ నెసరీ. దే కెన్ టేక్ లాట్ ఆఫ్ లిక్విడ్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ స్టోన్. సమ్టైమ్స్ ద స్మాల్ స్టోన్స్ లైక్ less than 4 mm ఉన్న స్టోన్స్ ఇట్ విల్ జనరలీ పాస్ అవుట్ ఇన్ ద యూరిన్. ఇఫ్ ద స్టోన్స్ ఆర్ నాట్ పాసింగ్, రిపీటెడ్ స్కాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి స్కాన్ చేస్తే 4 mm ఉంది, నెక్స్ట్ టైం స్కాన్ చేస్తే 8 mm స్టోన్స్ ఉన్నంత మాత్రాన స్టోన్ సైజ్ పెరిగిందని కాదు. దట్ స్టోన్ మైట్ హావ్ పాస్డ్ అవుట్ అండ్ వన్ మోర్ న్యూ స్టోన్ మైట్ హావ్ ఫార్మ్డ్. ఒక్కసారి ఫామ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. దర్ బాడీ టెండెన్సీ ఈస్ లైక్ దట్. డాక్టర్ గారు, కిడ్నీ రాళ్ళ సమస్యతో బాధపడే వాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదు అంటారు. అదే నేను ఇందాక చెప్పినట్టండి, ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టోన్స్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది ఉంటుందండి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ జనరల్గా రెడ్ మీట్ ఎక్కువ తినే వాళ్ళకి, డైటరీ ప్రోడక్ట్స్, ఎగ్, ఫిష్ ఆర్ వాట్ యూ కాల్ దట్ ఆర్గన్ మీట్, ఇప్పుడు చికెన్ లివరు, మటన్ లివర్, అట్లా ఆర్గన్ మీట్ తినకుండా అవాయిడ్ చేస్తే మంచిదండి. దట్ కాజెస్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఇట్ డజంట్ మీన్ దట్ ఇఫ్ దే తినే వాళ్ళందరికీ వస్తుందని కాదండి. కొందరు బాడీ బై నేచర్ ఇఫ్ దే ఈట్ మోర్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫార్మేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. రెండోది కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఎక్కువ కనపడే ఛాన్స్, మోర్ దెన్ 50% స్టోన్స్ ఆర్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. అవి స్పినాచ్, బీట్రూట్స్, క్యాష్నట్స్, స్వీట్ పొటాటోస్, రుబాబ్స్ అండ్ ఎనీ బీట్రూట్స్, ఇట్లా మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ప్రోడక్ట్స్ దీస్ ప్రోడక్ట్స్ విల్ కాజ్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అండి. కాల్షియం ఫాస్ఫేట్, సిస్టీన్ అండ్ స్ట్రూయేట్ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ రేర్ అండి. దీస్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద రిపీటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకు కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. డాక్టర్ గారు, అసలు కిడ్నీలో సగం రాళ్ళు ఏర్పడడానికి కారణం తగినంత వాటర్ తీసుకోకపోవటం వల్లే అంటూ ఉంటారు. సగటున ఎంత వాటర్ తీసుకోవాలి పర్ డే? రఫ్లీ అరౌండ్ 2.5 to 3.5 లీటర్స్ అండి. అంటే పొద్దున్న నుంచి నైట్ పనుకునే లోపు అరౌండ్ 3.5 లీటర్స్ తీసుకోవడం ఇట్స్ క్వైట్ గుడ్. మరీ ఎక్కువ నీళ్ళు తాగినా కూడా 5 లీటర్స్ 6 లీటర్స్ ఎక్కువ నీళ్ళు తాగినా కూడా ఆబ్వియస్గా దే హ్యావ్ టు గో టు టాయిలెట్ మెనీ టైమ్స్ అండ్ వాట్ ఎవర్ యూ డ్రింక్ ఇట్ హ్యాస్ టు గో అవుట్. అరౌండ్ 3.5 లీటర్స్ ఇస్ క్వైట్ గుడ్ అండి. దట్ షుడ్ బి ద, అంటే వీ కాంట్ మెజర్ ఇట్ అండ్ డ్రింక్, బట్ యూజువల్లీ 3.5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ ఆల్ టుగెదర్ పొద్దున్న నుంచి నైట్ లోపు 3.5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవడం బెటర్ అండి. డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ళు తొలగించుకోవటానికి ఎటువంటి శస్త్రచికిత్సలు అవసరం పడుతుంది? దీనికి సంబంధించి ఏం చెప్తారు? చిన్న స్టోన్స్ అనుకోండి, 3 to 4 mm స్టోన్స్ విచ్ ఆర్ క్వైట్ స్మాల్, జనరల్గా లిక్విడ్స్ ఎక్కువ తీసుకున్నా ఆర్ మనం ఫ్లూయిడ్స్ ఎక్కువ పెట్టి డైరెటిక్స్ ఇచ్చినా కూడా యూరిన్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. వీ కెన్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ 48 hours. లేదు ఇట్స్ మోర్ దెన్ 5 mm or 6 mm స్టోన్స్ ట్యూబ్లో అడ్డుపడింది అనుకోండి, ట్యూబ్లో అడ్డుపడిన స్టోన్స్కి సర్జరీ ఈస్ కాల్డ్ URSL అండి. ఇట్ ఈస్ కాల్డ్ ureteroscopic lithotripsy. So we pass a ureteroscope into the ureter. With the help of lithoclast or laser, we break that stone and leave a stent and come out, and that's called ureteroscopic lithotripsy. So usually the type of the stone and the position of the stone also differs in the management. రాయి ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుందండి. ట్యూబుల్లో కింద ఉంటే URSL అంటారు, అదే ట్యూబుల్లో పైన ఉంటే వీ డు గో ఫర్ RARS. దట్ ఈస్ కాల్డ్ రెట్రోస్కోపిక్ ఇంట్రారేనల్ సర్జరీ అండి. సో దానికి వీ అగైన్ పాస్ విత్ ఫ్లెక్సిబుల్ స్కోప్స్ ఉంటాయి, యూరెట్రోస్కోప్స్. వీ పాస్ దట్ విత్ హెల్ప్ ఆఫ్ లేజర్, వీ బ్రేక్ దట్ స్టోన్ అండ్ పుట్ ఎ స్టెంట్ అండ్ కమ్ అవుట్ అండి. ఇఫ్ ద స్టోన్ ఈస్ క్వైట్ బిగ్, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 15 mm in the kidney, then we go for a surgery called PCNL. It is called percutaneous nephrolithotripsy and we put a hole into the calyx, whichever calyx, and kidney will have 3 calyx and lower, mid and upper calyx. If the stone is pertaining to whichever calyx, we put a hole into that and dilate it and remove that stone by breaking with a laser or lithoclast. That is called PCNL. These are the 3 modes of treatment. And if some patients will have very big stone in the bladder, which is more than 4 centimeter or 5 centimeter stones in the bladder, and the bladder size lo mottam raye untundandi, these are called bladder calculi. Daniki we can go for vesicolithotripsy. That's a surgery which we pass chesi with the help of lithoclast. We try to break that stone, or else we can go for open surgery. It's called nephrolithotomy. So we just open the bladder, we just en masse we can remove that stone and again suture it. But nowadays nobody is doing that open surgeries. Everybody is going for retroscopic surgeries only. డాక్టర్ గారు, ఈ కిడ్నీలో రాళ్ల వల్ల లైఫ్ లాంగ్ ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? కిడ్నీలో రాళ్ళు వల్ల లైఫ్ లాంగ్ సమస్యలు అంటూ ఏమి రావండి. ఇన్ జనరల్ వాళ్ళకి రిపిటేషన్ ఆఫ్ స్టోన్స్ వస్తూ ఉండింది అనుకోండి, ఒకసారి స్టోన్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆర్ 6 months తర్వాత స్టోన్స్ వస్తూ ఉన్నప్పుడు ఆ స్టోన్స్ మనం ఏదైతే తీస్తామో దాన్ని ఒకసారి స్టోన్ అనాలిసిస్కి పంపాలండి. స్టోన్ ల్యాబ్కి అనాలిసిస్ పంపితే ది విల్ గెట్ ద కంటెంట్ ఆఫ్ ద స్టోన్ తెలుస్తుందండి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టోన్లో కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఉంటే మేము ఒక డైటరీ చార్ట్ ఇస్తాం, ఈ పర్టికులర్ ఫుడ్స్ తగ్గించండి అని. ఒకవేళ యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తే దానికి ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుందండి. సో లైఫ్ లాంగ్ స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళకి జనరల్గా వీ గివ్ దెమ్ ద డైట్ చార్ట్.
సో దట్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ ప్రివెంటింగ్ స్టోన్స్ అండి. డాక్టర్ గారు, అసలు ఏ వయసు వారికి కిడ్నీలో రాళ్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది? వయసుకి సంబంధం లేదండి. యాక్చువల్గా న్యూ బార్న్ ఆర్ ఈవెన్ ఇన్ఫాంట్స్, పిల్లలు గర్భసంచిలో ఉన్న వాళ్ళకు కూడా కొందరికి స్టోన్స్ డిటెక్ట్ అయినాయి. బట్ ఇన్సిడెన్స్ ఈస్ లెస్, బట్ ఇట్ ఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద ఏజ్ అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు అండి. ఏజ్ ఈస్ నాట్ ఎ క్రైటీరియా దేర్. డాక్టర్ గారు, చిన్న పిల్లల్లో కనుక కిడ్నీలో రాళ్ల సమస్య తలెత్తితే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లల్లో కూడా నేను ఇందాక చెప్పినట్టు ట్రీట్మెంట్ పరంగా అయితే ట్రీట్మెంట్ చిన్నపిల్లలైనా మిడిల్ ఏజ్ అయినా ఓల్డ్ ఏజ్ అయినా ట్రీట్మెంట్ విల్ బి ద సేమ్ అండి. బట్ యూజువల్లీ చిన్నపిల్లల్లో రాళ్ళు వాళ్ళు తొందరగా డయాగ్నోస్ చేశారనుకోండి, విల్ జస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్, చిన్న స్టోన్స్ అయితే ఇట్ విల్ పాస్ అవుట్ అండి. ఇఫ్ ద స్టోన్ ఈస్ బిగ్, అగైన్ యాజ్ ఐ సెడ్, ట్యూబ్లో ఉన్న స్టోన్స్కి దెర్ ఆర్ స్కోప్స్ అండి. చిన్నపిల్లలకి సరిపడా డయామీటర్ ఉన్న స్కోప్స్ ఉంటాయి, దాంతో రాయి పగలగొట్టి తీస్తామండి. ఇంకా పెద్దవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఇంకా ఓన్లీ థింగ్ ఈజ్ ద ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఇంక్రీజ్డ్ ఇంటేక్ ఆఫ్ లిక్విడ్స్ అండి. చిన్నపిల్లల్లో కూడా లక్షణాలు సేమ్ ఉంటాయా డాక్టర్ గారు? డెఫినెట్గా అండి. దే విల్ హ్యావ్ పెయిన్స్. అంటే మరి న్యూ బార్న్ బేబీస్ అయితే వాళ్ళు కంప్లైనింగ్ వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఇంకా తల్లిదండ్రులు గుర్తించి దాన్ని స్కాన్ చేస్తే తెలుస్తుందండి. జనరల్గా ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 2 years వాళ్ళకి దే విల్ ప్రజెంట్ విత్ సిమిలర్ లైక్ అడల్ట్స్, మరి అదే నొప్పి, అదే యూరిన్లో మంట, కొందరికి యూరిన్లో బ్రౌనిష్ యూరిన్ అని, రెడ్డిష్ యూరిన్ అని కంప్లైంట్ చేస్తుంటారండి. డాక్టర్ గారు, కొంతమందికి అంటే మెడిసిన్స్ ద్వారా కాకుండా మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా స్టోన్స్ కరిగిపోయే అవకాశం ఉంటుందంటారా? స్టోన్స్ కరిగిపోవడం ఆస్కారం ఉంటుందండి. కొంచెం యాపిల్ సైడర్ విచ్ విల్ యాక్ట్ యాస్ యాంటగనిస్ట్ ఫర్ ఆక్సలేట్ స్టోన్స్ అండి. టేకింగ్ మోర్ ఆఫ్ లిక్విడ్స్, వీట్ గ్రాస్ జ్యూసెస్, బీన్ బ్రాత్ అంటారండి. ఇవన్నీ కూడా డే టు డే లైఫ్ స్టైల్లో మనం డ్రింక్ చేసేది ఉండదండి. ఇఫ్ యూ క్యాన్, ఆ పేషెంట్స్ రెగ్యులర్గా వాళ్ళకి స్టోన్స్ వస్తున్నాయి అంటే దే కెన్ గో అహెడ్ విత్ దీస్ టైప్ ఆఫ్ డ్రింక్స్ అండి. ఇన్ జనరల్లీ ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్, ఇట్స్ నాట్ లైక్ డిజాల్వింగ్ ద స్టోన్, టు ట్రై టు ఫ్లష్ అవుట్ ద స్టోన్స్ పుష్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. డాక్టర్ గారు, కొంతమంది పేషెంట్ ఇప్పుడు సర్జరీ అనగానే భయపడుతూ ఉంటారు. సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎన్ని రోజుల్లో రికవరీ అవుతారు? డిపెండింగ్ ఆన్ ద, ఇందాక చెప్పినట్టే అండి, స్టోన్ పొజిషన్ బట్టి డే ఆఫ్ సర్జరీ ఆఫ్ పోస్ట్ ఆఫ్ సర్జరీ విల్ బి డిసైడెడ్ అండి. జనరల్గా లోవర్ యూరెట్రిక్ స్టోన్స్కి హాస్పిటల్లో 24 hours ఉంటే సరిపోద్దండి. ఇఫ్ ఇట్ ఈస్ RIRS అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది యూరేటర్లో స్టోన్స్ ఉండి, లేదంటే కిడ్నీలో లోవర్ క్యాలిక్స్లో స్టోన్స్ ఉండి, వాళ్ళు హాస్పిటల్లో 2 to 3 days ఉంటారండి. If it is a PCNL where we put hole into that kidney and remove that stone, they require hospitalization for at least 2 days ఉండాల్సి వస్తుందండి. జనరల్గా వాళ్ళకి ట్యూబ్ తీసిన తర్వాత, అంటే పోస్ట్ ఆఫ్ ట్యూబ్ తీసిన తర్వాత కూడా వాళ్ళకి యూరిన్, అంటే మనం పైనుంచి హోల్ పెడతాం కదండి, సో వాళ్ళకి పైనుంచి యూరిన్ కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అరౌండ్ 24 hours ఆ లీక్ కూడా తగ్గిపోతుందండి. అండ్ బ్లీడింగ్ అంటే వాళ్ళకి హెమచ్యూరియా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ వీ పుట్ డైరెక్ట్లీ ఇన్, ఇట్స్ ఏ బ్లైండ్ ప్రొసీజర్ అండి. విత్ ద హెల్ప్ ఆఫ్ CM and we give a contrast and then we puncture the kidney and we try to remove that stone. సో ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. వాళ్ళకి అరౌండ్ 3 to 4 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందండి PCNL అయితే. సార్, షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. మరి వాళ్ళకి కనుక కిడ్నీలో రాళ్ల సమస్య తలెత్తినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా షుగర్ పేషెంట్స్, జనరల్గా షుగర్, హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్కి కిడ్నీ మీద డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది ఇఫ్ దే డోంట్ హ్యావ్ గుడ్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ అండి. లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వల్ల కిడ్నీలో పాపులరీ నెక్రోసిస్ అంటారు. అంటే కిడ్నీలో రాయి టైప్లోనే ఉంటుంది కానీ అది నెక్రోటిక్ టిష్యూ, అంటే పాపులరీ నెక్రోసిస్ అంటే కిడ్నీలో ఉన్న నెక్రోటిక్ టిష్యూ అన్ని కరుగుతూ వచ్చి ట్యూబుల్లో, యూరేటర్స్లో, కిడ్నీలో అడ్డుపడుతుంటుంది. వాళ్ళు కూడా సేమ్ ప్రజెంటింగ్ సింటమ్స్ విత్ అక్యూట్ పెయిన్, లాయిన్ పెయిన్తో, వామిటింగ్ సెన్సేషన్తో హాస్పిటల్కి వస్తుంటారండి. మనం వాళ్ళకి స్కాన్ చేసిన CT స్కాన్లో వాళ్ళకి అసలు రాళ్ళు లాంటివి కనపడదు, కానీ డెఫినెట్గా కిడ్నీలో వాపు కనపడుతూ ఉంటుంది. దేనివల్ల అంటే షుగర్స్ కంట్రోల్లో లేకుండా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఇవి తరచుగా చూస్తుంటామండి. వాళ్ళకి కూడా మనం సేమ్ యూరిట్రోస్కోపీ, ఆ స్కోప్ వేసి వాట్ ఎవర్ ఇస్ అడ్డుపడే టిష్యూ, అంటే పత్తిమారి, దూదిమారి వస్తూ ఉంటుందండి, అవన్నీ రిమూవ్ చేసి స్టెంట్ పెడతామండి. ఆ స్టెంట్ పెట్టిన తర్వాత కూడా దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటిల్ దే కంట్రోల్ దేర్ షుగర్స్ టోటలీ నార్మల్గా పెట్టుకోకపోతే మళ్ళీ పాపులరీ నెక్రోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. డెఫినెట్గా కిడ్నీ స్టోన్స్ ఇట్స్ అసోసియేటెడ్ విత్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. దే హ్యావ్ ఎ హయ్యర్ రిస్క్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్ అండి. డాక్టర్ గారు, యాక్చువల్గా మన లైఫ్ స్టైల్ వల్లే ఇలాంటి కిడ్నీలో రాళ్ల సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు కానీ వస్తూ ఉంటాయి అంటారు కదా, మనం ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి? డెఫినెట్గా అండి, ఫర్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ అండి. యూ షుడ్ కంట్రోల్ యువర్ బాడీ వెయిట్, యూ షుడ్ హ్యావ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండి, అండ్ ట్రై టు కన్జ్యూమ్ మోర్ లిక్విడ్స్ అండ్ డైటరీ హ్యాబిట్స్ అండి. యూ డ్రింక్ లాట్ ఆఫ్ ఫిజ్జీ సోడాస్ అండి, ఫిజ్ ఉన్న డ్రింక్స్, ఎనీ ఫిజ్ ఉన్న డ్రింక్స్ బెటర్ టు అవాయిడ్ అండి. అండ్ కోకో ఉన్న డ్రింక్స్ అండ్ కోకో ఉన్న చాక్లెట్స్ యూ షుడ్ అవాయిడ్ అండి.
యూ షుడ్ అవాయిడ్ స్వీట్ పొటాటోస్ అండి. యూ షుడ్ అవాయిడ్ అంటే ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ వీ కెన్ అవాయిడ్ టొమాటోస్ ఆర్ ఎనీథింగ్ లేదా ప్రతి దాంట్లో ప్రతి కూరలో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో యూ షుడ్ కట్ షార్ట్ ఆన్ దీస్ థింగ్స్ అండి. డెఫినెట్గా యూ షుడ్ కంట్రోల్ ఆన్ యువర్ వెయిట్. ఇఫ్ యూ ఆర్ డయాబెటిక్, కంట్రోల్ యువర్ షుగర్స్ అండ్ హైపర్ టెన్షన్. And definitely good physical activity, exercise for half an hour a day, every day 30 minutes exercise will definitely help. And it doesn't mean that if you do all these things kidney stones recurrence raadu anedi em undadandi, but at least definitely you can have a good control of kidney formation of stones ani into the certain kidney lo gaani tube lo gaani bladder lo gaani stones raapunda aapochandi. కిడ్నీలో రాళ్ల సమస్యకు యశోదాలో ఎటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది డాక్టర్ గారు? Yes, we have quite latest scopes and in RARS, as I said, retrograde intracranial surgeries ki we have very good resolution scopes unnai ma daggara. And for certain mini perks antaru, ante PCNLsలో అంటే హోల్ పెట్టి నేను ఇందాక చెప్పినట్టు సర్జరీ చేయడం అనేది దర్ మల్టిపుల్ లెన్స్ ఉంటాయండి. 26 French అని 20 French అని వీ యూజ్ వెరీ మినిమల్ యాక్సెస్ షీట్స్ ఉన్నాయి మా దగ్గర. సో వెరీ స్మాల్ హోల్స్తో కూడా సర్జరీ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ మినీ పర్క్ అండి. And the ureteroscopes also, we have multiple different sizes for pediatric, adult age. We have multiple scopes including flexible scopes on it. And whatever is there in the latest in any other countries, you mean US or Europe anything, we have it in Yashoda. సార్ కిడ్నీలు పాడైపోయాయి, ఇక పనిచేయవు, ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే ఆల్టర్నేట్ అని చెప్తారు కదా. సో అంటే పాడైపోయినాయి అని ఏ విధంగా గుర్తిస్తారు? ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి డీటెయిల్ కొంచెం చెప్తారు. జనరల్గా కిడ్నీలో రాళ్ళు కొన్నిసార్లు అప్పర్ యూరేటర్ స్టోన్స్ అలానే అంటే నొప్పి వస్తూ ఉంటుంది తరచూ వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే టెస్టులు చేయించుకోకుండా జనరల్గా రూరల్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో చూస్తుంటామండి. దే విల్ గో ఫర్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ నొప్పి తగ్గించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే వాళ్ళు జనరల్గా స్కాన్ చేయించుకోరు, అందుబాటులో ఉండదు వాళ్ళకి దగ్గరగా. సో ఏదో నడుము నొప్పి వచ్చిందని చెప్పి ట్యాబ్లెట్స్ తీసుకుంటూ తగ్గిపోతూ ఉంటుందండి. సో కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని నెలల తర్వాత నొప్పి రాదు వాళ్ళకి. సో నొప్పి రాకపోవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్ అండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ సైన్. నొప్పి వస్తే కిడ్నీలు బాగా పనిచేసినట్టు. నొప్పి రావట్లేదు అంటే కిడ్నీలు టోటల్గా పనిచేయడం మానేస్తేనే జనరల్గా వాళ్ళకి నొప్పి రాదు. అంటే తరచూ వచ్చిన నొప్పి ఆగిపోయి ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే మనం వీ డూ ఏ స్కాన్ చేస్తాం. రెగ్యులర్ స్కాన్లో మనకి కిడ్నీలో హైడ్రోనెఫ్రోసిస్ అంటే కిడ్నీలు బాగా వాసిపోయాయి అనేది మనకు తెలుస్తుంటుందండి. సో అట్లాంటి వాళ్ళకి మనం వీ సెండ్ దెమ్ ఫర్ ఏ రీనోగ్రామ్, DTPA రీనోగ్రామ్ అంటాం. వీ గివ్ ఏ రేడియో ఐసోటోప్ స్కాన్ అది. సో న్యూక్లియర్ స్కాన్ అంటారండి అది. సో ఒక డ్రగ్ ఇచ్చి మనం వీ గెట్ ఏ కిడ్నీ ఫంక్షన్ అందులో తెలుస్తుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 15% ఆఫ్ ద ఫంక్షన్, ఒక సైడ్ రైట్ సైడ్ కిడ్నీ ఈజ్ నార్మల్, లెఫ్ట్ సైడ్ కిడ్నీలో 15% ఫంక్షన్ చూపించి ఆపోజిట్ సైడ్ కిడ్నీలో ఫంక్షన్ ఎక్కువ చూపిస్తుంది. అలాంటప్పుడు దట్ 15% ఫంక్షన్ ఉన్నా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ నాన్ ఫంక్షనింగ్ కిడ్నీ. కిడ్నీ పని చేయట్లేదనే కన్సిడరేషనే ఉంటుందండి. అట్లాంటి వాళ్ళకి వీ గో ఫర్ ఎ నెఫ్రెక్టమీ. సింగిల్ కిడ్నీతో దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ అండి. కొన్ని జాగ్రత్తలు ఉంటాయి కానీ దే కెన్ హ్యావ్ నియర్ నార్మల్ లైఫ్. ఇఫ్ దే ఆర్ డయాబెటిక్ దే షుడ్ కంట్రోల్ దేర్ షుగర్స్. ఇఫ్ దేర్ ఇస్ హైపర్ టెన్షన్ ఆ బ్లడ్ ప్రెషర్స్ నార్మల్గా పెట్టుకోవాలి. Any other comorbids like whether they have obesity, we advise them to control their food habits and exercise. జనరల్గా విటమిన్ సి ఎక్కువ తీసుకోవడం మంచిదండి అట్లాంటి వాళ్ళు. ఒకటి. రెండోది మీరు అడిగినట్టు ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జనరల్గా ఈ రెండు పక్కల కిడ్నీలు పోయిన వాళ్ళకి జరుగుతుంటాయి. అంటే రెండు పక్కల కిడ్నీలు పనిచేయట్లేదు బికాస్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ అన్కంట్రోల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేదు రెండు వైపులా రాళ్ళు ఉండి హైడ్రోనెఫ్రోసిస్ వచ్చి రెండు వైపులా కిడ్నీలు పోతే దే గో ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. సీరం క్రియాటిన్ అనేది ఒక మార్కర్ అండి. సీరం క్రియాటిన్ అంటే ఇట్ షుడ్ బి లెస్ దెన్ 1.2 ఫర్ ఎ నార్మల్ ఇండివిజువల్. మేబీ వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉంది, పేషెంట్ ఈజ్ అరౌండ్ 75+ ఆర్ 80 years, వాళ్ళకి అరౌండ్ 1.5 to 2 దాకా కూడా ఉండొచ్చండి. క్రియాటిన్ పెరిగే కొద్దికి దే గో we decide the transplantation program depending on the serum creatinine. And serum creatinine is a marker for the kidney function. సో క్రియాటిన్ పెరిగినంత మాత్రం ట్రాన్స్ప్లాంట్ చేస్తారని కాదండి. ఇఫ్ క్రియాటిన్ ఈస్ టూ హై దే విల్ గో ఫర్ ఎ డయాలసిస్ అంటారండి. డయాలసిస్ చేసి తగ్గుతూ ఉందంటే దే కెన్ గో ఆన్ ఫర్ ఎ రెగ్యులర్ డయాలసిస్. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ వాంట్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే దర్ ఆర్ 2 types ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ అండి. ఒకటి కెడావర్ ట్రాన్స్ప్లాంట్స్ అంటే ఇంకోటి లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారండి. డాక్టర్ గారు, మామూలుగా అయితే మనం తీసుకునే వాటర్లో వల్ల, ఫుడ్ వల్ల అంటూ ఉంటాం కదా కిడ్నీలో రాళ్ళు. సో ఎలాంటి వాటర్ తీసుకుంటే కిడ్నీలో రాళ్ళ సమస్య వస్తుంది? ఎలాంటి వాటర్ అనేది కాదండి. ఎందుకంటే కొన్ని సాయిల్స్లో రూరల్ పార్ట్ ఆఫ్ మనకి ఇండియాలో స్టోన్ ప్రిడామినెంట్ కొన్ని జోన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో జనరల్గా స్టోన్స్ ఎక్కువ, నల్గొండ డిస్ట్రిక్ట్ బికాస్ ఆఫ్ ఫ్లోరోసిస్ ఆర్ ఫ్లోరిన్ కంటెంట్ ఇన్ ద వాటర్లో యూ సీ మోర్ స్టోన్స్ ఇన్ దట్ ఏరియా అండి. సో ఇట్ డజంట్ మీన్ దట్ మనకి ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ రాయలసీమలో కానీ స్టోన్స్ రావని కాదండి. బట్ జనరల్గా వాటర్ కంటెంట్ విల్ డెఫినెట్లీ వీ కాన్ ఫిల్టర్ ద వాటర్ ఎవ్రీ టైమ్ బిఫోర్ డ్రింకింగ్. డెఫినెట్గా కొద్దిగా కాచిన నీళ్ళు తాగితే మంచిదండి.
ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఏరియాలో డెఫినెట్గా స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అండి. మనకి ఇక్కడ తెలంగాణలో అయితే నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, గుజరాత్లో కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇల్లో స్టోన్స్ ఎక్కువ అండి, మహారాష్ట్రలో కొన్ని పార్ట్స్ ఆఫ్ డ్రాట్ ఏరియాస్లో, నాందేడ్ అటువంటి ప్లేసెస్లో కూడా స్టోన్ ఫార్మేషన్ ఛాన్సెస్, అంటే యూ కమ్ అక్రాస్ పేషెంట్స్ అలాట్. సో అది నేను ఇందాక చెప్పినట్టే మిగతా చోట్ల కంటే వీటిలో ఎక్కువ ఉంటారు. అంటే మనకి టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో స్టోన్ ఫార్మేషన్ అనేది ఇట్స్ సీన్ క్వైట్ కామన్ అండి. డాక్టర్ గారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఒక పేషెంట్ హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది, అయిపోయిన తర్వాత వాళ్ళు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ టోటలీ అ డిఫరెంట్ చాప్టర్ అండి. పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దే నీడ్ టు బి అట్లీస్ట్ ఫర్ 2 weeks హాస్పిటలైజేషన్ ఉంటుందండి. సో వాళ్ళ క్రియాటినిన్, వాళ్ళ యూరిన్ అవుట్పుట్ పర్ అవర్ మెజర్ చేస్తూ చూస్తామండి. ఎవ్రీ అవర్ యూరిన్ అవుట్పుట్ ఎంత ఉంది, ప్రీ ట్రాన్స్ప్లాంట్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్లో వాళ్ళకి అవుట్పుట్ ఎట్లా ఉంది. సో మనకి ఏంటంటే ఇందులో ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ నెఫ్రాలజిస్ట్ కేర్ అండి దాని యూరాలజిస్ట్. సో దే డూ ద డయాలిసిస్ ప్రీ ట్రాన్స్ప్లాంట్ ఫర్ ద కిడ్నీ. ఎవరైతే పేషెంట్ మనం పెడుతున్నామో వాళ్ళకి ఒకసారి డయాలిసిస్ చేసి ఓటీకి తీసుకొస్తారండి. సో మనం వీ డూ ఎనాస్టమోసిస్ ఫర్ ద ఆర్టరీ, వెయిన్ అండ్ ద బ్లాడర్, యూరెట్రిక్ ఎనాస్టమోసిస్ ఉంటుందండి. సో వాళ్ళు జనరల్గా 15 days వరకు హాస్పిటలైజేషన్ ఉండాలండి. వాళ్ళ రూమ్స్ విల్ బి వెరీ వెరీ క్లీన్, టోటల్గా యాంటీ బ్యాక్టీరియల్స్ ఉంటుంది. ఎవ్రీబడి కెనాట్ ఎంటర్ ద రూమ్ డైరెక్ట్లీ లైక్ అదర్ పోస్ట్ ఆఫ్ వార్డ్స్ డైరెక్ట్గా వెళ్ళి మనం చూడడానికి ఉండదండి. వీ షుడ్ వేర్ సెపరేట్ ఓవర్ కోట్స్ అండి. విల్ హ్యావ్ షూస్ పైన యూ విల్ హ్యావ్ సమ్ ప్రొటెక్టర్స్. సో ఇట్ షుడ్ బి వెరీ వెరీ క్లీన్ బికాస్ దే ఆర్ ఆన్ ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ మీద ఉంటారండి వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా వాళ్ళకి బికాస్ ఆఫ్ దే ఆర్ టేకింగ్ ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ దే విల్ గెట్ ఇన్ఫెక్టెడ్ ఫాస్ట్ అండి. సో యూజువలీ దే స్టే ఫర్ 15 days అండి ఇన్ ద ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. ఓకే డాక్టర్ గారు, కిడ్నీలు పనితీరు మందగించింది అనుకోండి డాక్టర్ గారు, సో అది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? కిడ్నీలు అదే ఇందాక నేను చెప్పినట్టు సింగిల్ కిడ్నీ ఫంక్షన్ తగ్గినా కూడా నార్మల్ క్రియాటిన్ లెవెల్ అనేది నార్మల్ చూపిస్తుందండి. ఒక కిడ్నీ పని చేయకపోయినా క్రియాటిన్ బ్లడ్లో క్రియాటిన్ లెవెల్స్ ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ మార్కర్ అండి. సో దట్ విల్ షో యాజ్ నార్మల్ అండి. రెండు వైపులా కిడ్నీలు సరిగా పనితనం తగ్గితే అప్పుడే క్రియాటిన్ రైజ్ అవుతుంటుందండి. క్రియాటిన్ రైజ్ అవుతుంటే అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. జనరల్గా క్రియాటిన్ అనేది ఇట్ షుడ్ బి లెస్ దెన్ 1.2 అండి. అండ్ కిడ్నీలు వాళ్ళకి ఒక పక్క క్రియాటిన్ పెరిగింది అంటే వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అండ్ సీ అండి దేని కిడ్నీ అంటే దాని మల్టిపుల్ కాజెస్ అండి క్రియాటిన్ పెరగడానికి. కొందరు పేషెంట్స్కి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా అంటే ప్రాస్టేట్ అనేది యూరిన్ వచ్చే ద్వారంలో ఉంటుందండి, ప్రాస్టేట్ గ్లాండ్. అది అడ్డుపడినా కూడా క్రియాటిన్ అనేది పెరగచ్చండి కొందరికి. అసలు కిడ్నీ క్రియాటిన్ ఎంత ఉండాలి? కిడ్నీ క్రియాటిన్ అనేది ఇట్ హ్యాస్ టు బి లెస్ దెన్ 1.2 అండి. అండ్ యూజువలీ ఫర్ డయాబెటిక్స్ ఇట్ విల్ బి అరౌండ్ 1.2 to 1.5. ఇఫ్ దే డోంట్ హ్యావ్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, క్రియాటిన్ కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. ఓకే, అంటే ఒక్కోసారి కిడ్నీ వాపు కూడా గురవుతుంది అంటూ ఉంటారు. అంటే ఈ కిడ్నీ ఫెయిల్ అయింది అన్న దాంట్లో ఇది ఒక లక్షణమా? కిడ్నీ వాప్ అనేది దట్స్ మెడికల్ టర్మ్లో హైడ్రోనెఫ్రోసిస్ అంటారండి. సో దట్ మీన్స్ ఇట్స్ ఎ మెడికల్ టర్మ్ దట్ మనం జనరల్గా స్కాన్ చేసిన చాలా మందికి ఏం కనబడుతుంటుందండి, కిడ్నీలో రాయి ఉంది, లెఫ్ట్ హైడ్రోనెఫ్రోసిస్, రైట్ హైడ్రోనెఫ్రోసిస్ అని రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. హైడ్రోనెఫ్రోసిస్ ఆర్ హైడ్రోనెఫ్రోసిస్ అంటే మీ కిడ్నీ స్వాలన్ అని. హైడ్రోనెఫ్రోసిస్ అంటే యురేటర్ కిడ్నీ రెండు వాసినాయని. మోస్ట్ ప్రాబబ్లీ దీనికి 2 కారణాలండి. ఎక్కడన్నా కిడ్నీలో ట్యూబ్లో ఏదైనా అడ్డుపడినా కూడా కిడ్నీలు వాస్తాయండి. ఒక కామనెస్ట్ కారణం ఏంటంటే స్టోన్ అండి. రెండోది కామనెస్ట్ కారణం ఇన్ డయాబెటిక్స్ ఏంటంటే ప్యాపిలరీ నెక్రోసిస్ అండి. మూడోది కారణం వచ్చి విచ్ ఈస్ వెరీ వెరీ తక్కువ అండి, బట్ ఇట్ ఈస్ ఆల్సో క్వైట్ పాసిబుల్. ఇట్ ఈస్ కాల్డ్ ట్యూమర్స్ ఇన్ ద యురేట్రిక్ ట్యూమర్స్ కానీ అక్కడ ఏదైనా గడ్డ ఉన్నా ఏదైనా అడ్డుపడినా దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ అండి. అండ్ హైడ్రోనెఫ్రోసిస్ అనేది కొందరు ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కూడా అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో కూడా కామన్ అండి. ఆ ట్యూమర్ ఏంటంటే ఇట్ విల్ ప్రెస్ ద యురేటర్స్ అండి. యురేటర్ ప్రెస్ చేసినంత మాత్రం కిడ్నీ మనకి వాసిపోతుంటుందండి. అలాంటి వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు స్టోన్ అండి. కాకపోతే వాళ్ళకి డెఫినెట్గా యూ హ్యావ్ టు బైపాస్ దట్ అబ్స్ట్రక్షన్. అంటే ఆ ఉన్న అబ్స్ట్రక్షన్ని మనం బైపాస్ చేయాలి. ఒక స్టెంట్ పెట్టడము పెడితే ఫర్ ద టైమ్ బీయింగ్ డ్యూరింగ్ డెలివరీ ఆర్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ ఇట్ విల్ బి ఎ రిలీఫ్ ఫర్ దెమ్ బికాస్ దే ప్రజెంట్ విత్ వెరీ వెరీ సివియర్ అండ్ అక్యూట్ పెయిన్ అండి. డాక్టర్ గారు, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి? దీని గురించి వివరంగా చెప్తారు. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇట్స్ కాల్డ్ CKDs అండి. CKDs అంటే వాళ్ళకి పర్సిస్టెంట్గా క్రియాటిన్ విల్ బి రేజ్డ్ అండి. So most of the CKD patients are most of them, I'm not telling everybody, most of them will be an uncontrolled diabetic patients or hypertensive patients and other lot of comorbids ఉన్న patients అండి వాళ్ళు. సో వాళ్ళకి యూజువల్లీ ఇట్స్ మోర్ ఇట్ కమ్స్ అండర్ నెఫ్రాలజీ అండి, మెడికల్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ స్టేట్. దర్ ఆర్ 2 things అండి. ఎవ్రీ కిడ్నీలో నెఫ్రాలజీ ఇస్ అ మెడికల్ సైడ్, యూరాలజీ ఇస్ అ సర్జికల్ సైడ్.
సో సీకేడీ ఉన్న వాళ్ళకి సర్జరీస్ ఏమి ఉండవండి. ఫస్ట్ ఆల్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ వై దే ఆర్ గోయింగ్ త్రూ సీకేడీస్, వై ఎందుకు వాళ్ళకి ఎందుకు పర్సిస్టెంట్గా సీకేడీ ఉంది, ఎందుకు తగ్గడానికి ఏవేవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీకేడీ ఈజ్ బికాస్ ఆఫ్ ద స్టోన్స్, మా సైడ్ ఇంటర్వెన్షన్ ఉంటుందండి తప్పకుండా. ఒకవేళ సీకేడీకి వేరే కారణాలు, అతను షుగర్ కంట్రోల్ లేదు, రెండు వైపుల కిడ్నీలకు పర్సిస్టెంట్ క్రియాటిన్ ఎక్కువ ఉందంటే దే విల్ గో ఫర్ డయాలిసిస్ అండ్ ఇట్స్ అండర్ నెఫ్రాలజిస్ట్ కేర్ అండి. ఓకే, మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది డాక్టర్ గారు? కిడ్నీలు ఇందాక చెప్పినట్టే అండి, మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయంటే ఇట్ ఈస్ నెంబర్ వన్ థింగ్ ఈజ్ యువర్ క్రియాటిన్ షుడ్ బి నార్మల్ అండి. రెండోది యువర్ యూరిన్ అవుట్పుట్, అంటే ఇట్ డజంట్ మీన్ దట్ మనం ఎంత తాగితే అంత యూరిన్ అవుట్పుట్ కాదండి. లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అవుట్పుట్ ఉంటుంది. దే లూజ్ వాటర్ బై స్వెట్ అండ్ మల్టిపుల్ అదర్ థింగ్స్. సో జనరల్గా అరౌండ్ 2 to 3 liters ఆఫ్ యూరిన్ అవుట్పుట్ ఉంటే ఇట్ ఈస్ క్వైట్ గుడ్ అండి. అండ్ క్రియాటిన్ షుడ్ బి లెస్ దెన్ 1.2 అండి. దట్ ఈస్ దట్, అంటే ఆ క్రియాటిన్ తక్కువ ఉంటే వాళ్ళ కిడ్నీలు బాగానే పనిచేస్తున్నాయని చెప్పడానికి ప్రూఫ్ అండి. అట్ ద సేమ్ టైం ఒక పక్క కిడ్నీ నార్మల్గా ఉన్నా కూడా క్రియాటిన్ విల్ బి నార్మల్. మళ్ళీ చెప్తున్నాను, ఒక పక్క కిడ్నీ నార్మల్ ఉన్నా క్రియాటిన్ విల్ షో యాస్ నార్మల్ అండి. రెండు వైపులా కిడ్నీలు ఫెయిల్ అయితేనే క్రియాటిన్ పెరుగుతుందండి. డాక్టర్ గారు డయాలసిస్ చేయాలి అంటూ ఉంటారు కదా, ఇది ఏ సందర్భంలో చేస్తారు అంటే? అదే అండి, అది దట్ ఈస్ నెఫ్రాలజిస్ట్ పర్స్పెక్టివ్ అండి. ఎందుకంటే వాళ్ళు సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ క్రైటీరియాస్ చాలా ఉంటాయి వాళ్ళకి. సో యూజువల్లీ అరౌండ్ 5 to 6 కంటే ఎక్కువ ఉండి వాళ్ళకి పర్సిస్టెంట్గా ఎక్కువ ఉంది అంటే దే విల్ గో ఫర్ డయాలసిస్ అండి. There are 2 options అండి, either they can go for a dialysis or transplant, but usually they will first prefer dialysis అండి. డాక్టర్ గారు, కిడ్నీలో రాళ్ల సమస్యలకు సంబంధించి చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. నమస్తే.